గతంలో తీసుకుంటే గీతాంజలి అనే అమ్మాయి తనకి ఇల్లు పట్టా వచ్చిందని జగనన్న మీద అభిమానం చూపించినందుకు ఆమెకి దారుణంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేట్టుగా మీరే కారకులైన విషయం ఎవరూ మర్చిపోకముందే ఇలాంటి సంఘటన ఇప్పుడు ఎంత దారుణంగా ఈ పాపని ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే తీసుకుంటే ఆ బెండిపూడి అమ్మాయిల్ని వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద కూడా ఈ ఐటీడీపీ వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్ చేశారు. అలాగే ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ చిన్నారి విషయంలో ఎంత దారుణంగా మాట్లాడిన విషయాలు నేను టీవీల్లో చూడడం జరిగింది. ఒక చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత దారుణంగా ఒక అమ్మాయి కోసం మాట్లాడడం నిజంగా అతని విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు అభిమానం చూపిస్తే ఈ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది చాలా అన్యాయం. దీన్ని మేము న్యాయపరంగా ఎదుర్కొంటాము. అలాగే ఆ పాపకి ఆ పాప కుటుంబానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అలాగే ఎంత ఘోరంగా ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి జైలుకు పంపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.